బ్యాక్. కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ఆగట్లేదు. గ్యాస్ లీకేజీతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. గ్యాస్ లీకేజీ కట్టడిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఘటనా స్థలంలో ఉన్నారు రాజాబాబు. చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టుగా మనం తెలుస్తోంది. అక్కడ మంటలు ఎప్పట్లోగా అవి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? స్వామి, ప్రస్తుతం ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీక్ అవడం, భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం కూడా ఇక్కడ మంటలు ఏమీ అదుపులోకి రాలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇక్కడ ఇరుసుమండ గ్రామానికి సమీపంలో ఉన్న ఓఎన్జీసీ బావి నుంచి భారీ స్థాయిలో ఒక్కసారిగా గ్యాసు అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భారీ శబ్దాలతో పైకి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా మనం ప్రస్తుతం ఇక్కడ ఇరుసుమండ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామాన్ని అంతా కూడా అధికారులు ఖాళీ చేయించారు. ఎందుకంటే ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న ఓఎన్జీసీ బావి నుంచే భారీ స్థాయిలో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా బావి నుంచి గ్యాసు అదేవిధంగా క్రూడ్ ఆయిల్తో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో స్థానికులు భయోందోళన చెందారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన నల్లని పొగతో మంటలు వ్యాపించడంతో ప్రజలు భయోందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం ఇరుసుమండ గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఈ గ్రామానికి రాకుండా అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని అధికారులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర భయోందోళనతో కట్టుబట్టలతోటనే ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు పయనమై వెళ్ళిపోయారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ప్రతిరోజు ఇదే సమయానికి ఇక్కడ వెలుగులతో ఈ గ్రామం అంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక చిమ్మ చీకటిలో నిర్మానుష్యంగా ఇళ్లన్నీ కూడా ఖాళీ చేసి కనీసం చాలామంది ఇళ్లకు తాళాలు కూడా వేసుకోకుండా హడావుడిగా ప్రమాదం ముంచుకుంది. ఎక్కడ పేలిపోతుంది, ఎక్కడ గ్యాస్ అనేది కూడా భయోందోళనతో వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. అంధకారం అలముకుంది. ప్రస్తుతం ఈ గ్రామానికి ఆనుకునే బ్లోఅవుట్ జరిగింది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. భారీ శబ్దాలు, ఇక్కడ కూడా భారీ శబ్దాలు వస్తున్నాయి. భయంతో పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రజలు అల్లిపోతున్నారు, భయంతో వణికిపోతున్నారు. ఇదే ఈ సంఘటన తొలిసారిగా ఈ గ్రామంలో జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వీళ్ళతో మనం మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది వీళ్ళ ప్రత్యక్షంగా ఏదైతే బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ క్రూడ్ ఆయిల్ వచ్చినప్పుడు వీళ్ళ గ్రామస్తులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలకి ఇక్కడ గ్యాస్ క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చింది? నా పేరు రామలింగరాజు అండి. 12 గంటలకి గ్యాస్ లీక్ అవడం స్టార్ట్ అయిందండి. గ్యాస్ విపరీతమైన ఊరు వచ్చిందండి. 1 గంటకి ఏమో ఫైరింగ్ స్టార్ట్ అయిందండి. అది 2 గంటలకి విపరీతమైన ఫైరింగ్ అండి. పెద్ద శబ్దం వచ్చి, బాగా పెద్ద శబ్దం వచ్చి, పెద్ద లైటింగ్ బాగా ఎక్కువ వచ్చేసిందన్నమాట అండి. దాని మీద మేము పరుగులు పెట్టేసాం అక్కడికి. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా రన్ అవుతుందండి. 1 గంటకి 12 గంటలకు గ్యాస్ లీక్ అయిన వెంటనే విఆర్ వాళ్ళు ఊరు ఖాళీ చేసేయాలి, ఎవరో పొయ్యిలు అంటించడం ఏం చేయకండి అన్నారు. అందరూ కట్టుబట్టలు, అసలు బట్టలు కూడా తీసుకోలేదండి. బ్యాగులు వేసుకుని బ్యాగులు అన్ని వదిలేసి ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయారండి. ఇంక ఇప్పుడు అంతా ఖాళీ, ఊళ్ళో ఎవరూ లేవండి. అంటే మీరు చెప్పండి, గ్యాస్ క్రూడ్ ఆయిల్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇక్కడ భయంకరమైన శబ్దాలు వచ్చినాయండి. ఊరండి భయంకరమైన శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దంలో తర్వాత చాలామంది ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ముసలోళ్ళు, పెద్దవాళ్ళు, హ్యాండిక్యాప్టిల్స్ వాళ్ళందరూ కూడా భయంతో, ప్రాణ భయంతో వెళ్ళిపోయారండి ఊరు వదిలిపెట్టేసి. ఇప్పుడు రావట్లేదు ఇంకా ఇంటికి. ఇంకా మంటలు తగ్గలేదు, అదుపులోకి రాలేదు. ఊరంతా అంధకారం ఉంది. కరెంట్ అయితే లేదండి. మరి వాళ్ళు ఎక్కడున్నారో, టాబ్లెట్లు ఎలా వేసుకుంటున్నారో, భోజనాలు ఉన్నాయో లేదా అన్నది ఇంకా తెలియదు. మేమైతే బారికెట్లు పెట్టుకుని ఉరిసిమండ ఊరిలో గ్రామంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర మేము కాపలా కాస్తున్నాం. ఎందుకంటే వాటి దగ్గరికి వెళ్ళకుండా చూసుకుంటున్నామండి. ఇంకా చాలా జనం ఉన్నారు. మన ఊరు మాజీ ప్రెసిడెంట్ గారు. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు, అంటే మీరు ఇటువంటి పరిస్థితి మీ గ్రామంలో ఎప్పుడైనా వచ్చిందో? ఈ రోజు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు నాకు 62వ సంవత్సరం అండి. ఇలాంటి భయం ఉందని ఎప్పుడూ లేదు. చాలా దారుణంగా ఉంది ఈ భయం. అసలు ఊరంతా ఖాళీ అయిపోయి, ఊరంతా అది అడవి కింద ఉన్నట్టుంది. వేళ కరెంట్ లేదు, ఏమీ లేదు. ఇక అందరూ కట్టుబట్టలతో బయటికి పారిపోయారు అందరూ. చాలా పరిస్థితి ఇలాగ రావటం ఈ ఓఎన్జీసీ వల్ల
ఇంత ఇబ్బంది కలిగింది కాబట్టి మా గ్రామానికి రక్షణ కల్పించాలి. ముందు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఎక్కడున్నారో జనం ఏమైపోరో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. దాని గురించి మరి అధికారులు వీళ్ళందరూ ప్రభుత్వం చర్య తీసుకుని మాకు ఈ ఊరికి రక్షణ కల్పించాలంటే మెయిన్ ఈ ఓఎన్జీసీ వల్ల చాలా ఇబ్బంది. 6 గంటల నుంచి ఏకదాటిగా మంటలు వస్తున్నాయి, ఎప్పుడు అదుపు చేస్తారు అనేది అధికారులు మీకు ఏమన్నా చెప్తున్నారా? అసలు అధికారులు ఎవరో చెప్పలేదండి మాకు. గ్రామంలో ఎవరో లేరండి ఇప్పుడు మట్టికి. అలా గ్రామంలో ఎవరో చెప్పలేదు మాకు. మధ్యాహ్నం 1 గంటకి గ్యాస్ 12 గంటలు లీక్ అయింది, 1 గంటకి మంటలు, 2 గంటలకి విపరీతమైన మంటలు వచ్చేసి తప్ప అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అసలు ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తారో ఏంటో కూడా అధికారులు ఎవరో చెప్పలేదండి మాకు. ఎప్పుడు అవుతుంది అనేది కూడా మాకు ఎవరో చెప్పట్లేదండి. అసలు ఎవరు లేరు, అధికారులు అనేది రాలేదు ఎవరు. ఇప్పటివరకు కూడా మనం గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఏకదాటిగా ఇక్కడ మంటలు ఎగిసి పడుతున్నాయి, భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి, దట్టమైన పొగ వస్తుంది. గతంలో ఎన్నడూ లేదు ఈ విధంగా ఇరుసుమండ గ్రామంలో ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అంటే మధ్యాహ్నం 1 గంటలకు మంటలు మొదలయ్యాయి, వ్యాపించాయి. ఇప్పటి వరకు కూడా మంటలను అదుపులే చేయలేని పరిస్థితి. కేవలం ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఎవరో అధికారులు కానీ ఓఎన్జీసీ నిపుణులు కానీ ఏమీ లేరు. అంటే అధికారులు చెప్పిన దాని ప్రకారంగా 24 గంటల వరకు మంటలు ఏకదాటిగా కొనసాగుతాయి. 24 గంటల తర్వాత మంటలు వాటంతటా అవే ఆగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికీ కూడా 24 గంటల తర్వాత కూడా మంటలు కనుక ఆగపోతే, గ్యాస్ లీక్ అవ్వకపోతే కనుక బావిని ఏదైతే కూడా ప్రమాదానికి కారణమైందో ఆ వెళ్లను పూర్తిగా మూసివేస్తామో అప్పటి వరకు ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే బావి ఉందో, ప్రమాదం జరిగిన ప్రాంతం ఉందో అక్కడ ఎవరో కూడా అక్కడ మంటలను అదుపు చేసే పరిస్థితి కానీ, మంటలు వ్యాపించకుండా చేసే చర్యలు కానీ ఏమీ లేవు. కేవలం బావి దగ్గర మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. మంటల వల్ల కొబ్బరి చెట్లు మాడి మసి అయిపోయాయి. గ్రామస్తులంతా కూడా అంధకారంలో ఉన్నారు, ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, మంటలు ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి, గ్యాస్ లీకేజ్ ఎప్పుడు ఆగుతుందో తెలియని భయోందనలో గ్రామస్తులు ఉన్నారు. ఇళ్ళు ఏమైపోతాయి, తమ పరిస్థితి ఏంటనేది కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఇప్పటివరకు మంటలు ఎప్పుడో అదుపు చేస్తామనేది కూడా పూర్తిగా చెప్పలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇరుసుమండ గ్రామానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి, ఓఎన్జీసీ బావుల నుంచి ప్రమాదాల నుంచి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇది స్వామి ఇక్కడ గ్రామంలో ప్రస్తుత పరిస్థితి. రైట్.